మహీంద్రా యొక్క బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ ఏదైతే XUV 700 ఉందో ఫైనల్ గా దానికి ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది ఇన్ దిస్ న్యూ అవతార్ 7XO. ఈ ఫేస్ లిఫ్ట్ లో ఎక్స్టీరియర్ చేంజెస్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి న్యూ సెట్ ఆఫ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది బై ప్రొజెక్ట్ LED హెడ్ ల్యాంప్స్. దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి సీక్వెన్షియల్ టైప్ LED టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతో పాటు C షేప్డ్ LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకుంటే మనకి ఎక్స్పోజ్డ్ ఐస్ క్యూబ్ షేప్ లో ఫాగ్ ల్యాంప్స్ అండ్ కార్నరింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి స్టైలిష్ గా యూనిక్ గా అయితే ఉంది, బట్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే హై స్పీడ్స్ లో ఏమైనా తగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్స్పోజ్డ్ కాబట్టి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వస్తుంది, అయితే ఈసారి 360 సరౌండ్ వ్యూ కెమెరా కాకుండా 540 పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా సైడ్స్కి వచ్చేస్తే ఈసారి ఈ AX7L టాప్ మోడల్లో మనకి 19" టైర్స్ అండ్ ఎలాయ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా వెనక్కి వస్తే న్యూ సెట్ ఆఫ్ LED టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది జస్ట్ లైక్ ఫ్రంట్. దాంతో పాటు మనకి సీక్వెన్షియల్ టైప్ LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంటీరియర్ చేంజెస్ విషయానికి వస్తే మనకి 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది, ఏదైతే మనకి మహీంద్రా EVs లో ఉన్నాయో సేమ్ సార్ట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ అనమాట. అండ్ ఇంకో యూనిక్ ఫీచర్ ఏంటంటే ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మనకి బేస్ వేరియంట్ AX నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 3 స్క్రీన్స్ వచ్చేసి 12.25 ఇంచ్ యూనిట్స్ అనమాట. ఈ థర్డ్ స్క్రీన్ ఏదైతే ఉందో ప్యాసింజర్ కి దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి, ఓవర్ 49 యాప్స్ అనమాట. సో మనకి కావాల్సిన మీడియా లేదా స్ట్రీమింగ్ యాప్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ జస్ట్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కాకుండా ఈ ఇన్ఫర్టైన్మెంట్ లో మనకి చిప్ సెట్ ఏదైతే ఉందో ఈసారి మనకి Qualcomm Snapdragon చిప్ సెట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 16 GB ర్యామ్ అండ్ 128 GB ROM అయితే వస్తుంది. చాలా స్మూత్ గా, చాలా ఫ్లూయిడ్ గా అయితే ఉంది, చాలా రెస్పాన్సివ్ గా కూడా ఉంది. అండ్ ఏదైతే మీకు 540 కెమెరా ఏదైతే చెప్పానో ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెన్స్ ఏంటంటే మనకి టర్న్ ఇండికేటర్ వేసినప్పుడు ఇలా ఒక వ్యూ వస్తుంది, రైట్ టర్న్ ఇండికేటర్ వేస్తే ఇలా ఒక వ్యూ వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ చేస్తారో మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్ తో ఫ్రంట్ వ్యూ కూడా వస్తుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్. అండ్ అదే విధంగా వెంటిలేషన్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది, నాట్ జస్ట్ ఫ్రంట్ ప్యాసింజర్స్, వెనకాల కూడా మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. అండ్ లోపల కనుక చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది, నాట్ జస్ట్ ఫ్రంట్, మనకి వెనకాల కూడా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కూలింగ్ ఫంక్షన్. ఇంకా దీని యొక్క ఫీచర్ లిస్ట్ గురించి చెప్పుకుంటుంటే ఇట్ గోస్ ఆన్. సో దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్ ఫాలో తెలుగు కా కమ్యూనిటీ.